రైట్ డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి సోరియాసిస్ టాపిక్. సో అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి కూడా ఏజ్ ఉంటుందా అసలు? అంటే సోరియాసిస్ కి ఏమి ఉండదండి ఏజ్. సోరియాసిస్ అంటే ఒక చర్మ వ్యాధి. అంటే ఇది ఎన్ని ఏజ్ లో రావచ్చు. అంటే మన పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని చెప్పలేము సోరియాసిస్. కంపల్సరీ మనం ఏ ఏజ్ లోనైనా మనం సోరియాసిస్ చూడొచ్చు. సోరియాసిస్ ఫస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి మన పైనే అగ్నెస్ట్ పనిచేస్తుంటది. అంటే మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకే హాని చేస్తుంటది. అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రక్షణ వ్యవస్థను మనం ఏం చేయాలి, డెవలప్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఏమవుతుంది, మనకు సోరియాసిస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మాకు వంశపారంపర్యంగా మా ఫాదర్ కు ఉంది, మా మదర్ కు ఉంది, అంటే మా తాతలకు ఉండే సార్ సోరియాసిస్ అంటుంటారు. అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు 5%. కానీ ఎక్కువ ఎవరికి వస్తుందండి మెయిన్ రీజన్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆలోచనలు, అంటే టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఈవెన్ కొంతమంది ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, కొంతమంది ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, ఏ టెన్షన్స్ అయినా స్ట్రెస్ వల్ల, వృత్తిపరమైన టెన్షన్స్ కూడా ఉంటాయి. అలా ఏదైనా సరే ఆ టెన్షన్ స్ట్రెస్ ఏం చేస్తుంటారు వాళ్ళు, సప్రెషన్ చేసుకొని లోపల ఉంచుకొని కొన్ని బయటకు పడే అవకాశాలు ఉంటాయి. అది కొంతమందిలో డయాబెటీస్ రూపంలో బయటపడుతుంది, కొంతమందిలో సోరియాసిస్ రూపంలో బయటపడుతుంది, కొంతమందిలో కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్ రూపంలో బయటపడుతుంది ఇలాగా. కాబట్టి ఈ సోరియాసిస్ అనేది చర్మ వ్యాధిలో కొంచెం టోటల్ డిఫరెంట్ అండి. ఇప్పుడు చర్మ వ్యాధిలో మనము ఎగ్జిమా అంటే గజ్జి, తామర, లెకెన్ ప్లానస్, ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చూస్తాం. కానీ ఈ సోరియాసిస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ సోరియాసిస్ కనుక తీసుకున్నట్లయితే మనకు పొలుసుల వ్యాధి అంటాం. అంటే మన చేతి పైన అయిందనుకోండి, మొత్తం పొలుసులుగా రాలుతుంటది అది సోరియాసిస్. ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే డాండ్రఫ్ రూపంలో స్టార్ట్ అవుద్ది తలలో. మనం ఏం చేస్తుంటాం, తలలో డాండ్రఫ్ ఉంది అంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఇది కొంచెం డాండ్రఫ్ కదా అంటే చిన్నగా పడుతుంటదండి, అది ఇబ్బంది, డాండ్రఫ్ అంటాం. కానీ రాను ఏమవుతుంది, పెచ్చుల మాదిరిగా అంటే పెద్ద పెచ్చుల్లాగా మనకి ఊడుతుంది అనుకోండి, దాన్ని సోరియాసిస్ అనొచ్చు. అంటే చాలా మందికి అవగాహన ఉండదు, అంటే ఏంది సోరియాసిస్ అయినా ఏంటో తెలియదు. అంటే మన ఊర్లో ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళకు ఏదో చర్మ వ్యాధి ఉంది, ఆయింట్మెంట్ తెచ్చుకోవడం, పెట్టుకోవడము, మళ్ళీ తగ్గడం, మళ్ళీ రావడం అని చూస్తుంటారు. కానీ డయాగ్నోసిస్ కరెక్ట్ ఉండాలండి. మనకు పొలుసులుగా మెయిన్ గా, దాని తర్వాత తలలో స్టార్ట్ అయిన సోరియాసిస్ చెవు భాగాన, మనం పొట్ట భాగాన, తర్వాత మొత్తం కాళ్ళకు, చేతులకు, మన పామ్స్ కు అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఏంటంటే సోరియాసిస్ లో ఒక మెయిన్ ఏంటంటే విపరీతమైన దురదలు, ఇచ్చింగ్ చాలా ఉంటుంది. స్టార్టింగ్ ఉన్నంతసేపు ఇచ్చింగ్ బాగుంది, చాలా ఉంటుందండి. అంటే మనము కొందరైతే దువ్వెనతో కూడా గోపోవడం చూస్తుంటారు, అంటే అంత దారుణమైన ఇచ్చింగ్ ఉంటుంది సోరియాసిస్ లో. వాళ్ళు ఏంటంటే అది మనిషిని ఏంటంటే షుగర్ ఉన్నా భరించవచ్చు, బీపీ ఉన్నా భరించవచ్చు, లోపల ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ సోరియాసిస్ లో మనం భరించలేము, ఎందుకంటే విపరీతమైన దురదలు, బయటకు ఎక్స్పోజ్ అయితే బాగుండదు, ఇదేమన్నా అంటువ్యాధి ఏమో, మన దగ్గర రానివారేమో అనుకుంటారండి. కానీ సోరియాసిస్ అంటువ్యాధి కాదు, అదొక్కటి బెనిఫిట్ అండి. అది ఒకవేళ ఉన్నా కూడా ఆ పర్సన్ లోని మాత్రమే డెవలప్ అవుతుంది, కానీ ఎదుటి వాళ్ళ బయట వాళ్ళకి రాదండి సోరియాసిస్, అది మెయిన్ గా. కాబట్టి సోరియాసిస్ అనేది మనకు చాలా మంది ఏం చేస్తుంటారు, స్టీరాయిడ్స్ క్రీమ్స్ వాడుతుంటారు, తగ్గుతుంటది, మళ్ళీ వస్తుంటది. ఎందుకంటే అది రిబౌండ్ ఫినామినా, ఇంత తగ్గడం రావడమే జరుగుతుంది ఇంగ్లీష్ లో. మన దానికి బయట ట్రీట్మెంట్ లేదండి. కానీ మన హోమియోపతిలో చాలా కేసెస్ తగ్గుతాయి సోరియాసిస్ కు. మన హోమియోపతి డాక్టర్స్ ఎవరైనా అడిగినా కూడా సోరియాసిస్ కి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే అంత ఎక్సలెంట్ గా మన దాంట్లో ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో మనము ఇచ్చే ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటామండి. ఈ సోరియాసిస్ కు కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ కూడా రాకుండా ఉంటుందండి. అంటే మన దగ్గర ఇంత ప్యాచెస్, పెద్ద ప్యాచెస్ ఉండి, మొత్తం క్రాక్స్ ఉండి, బ్లీడ్ అయి ఉండి, మొత్తం అలాంటి దారుణమైన కేసెస్ కూడా విత్ ఇన్ 6 months లో స్పాన్ ఆఫ్ లో మనం తగ్గించాం. 1 year లో కూడా తగ్గించిన కేసెస్ ఉన్నాయండి సోరియాసిస్. ఇక తలలోనైతే చెప్పక్కర్లేదు, తలలో ఉన్న సోరియాసిస్ అయితే ఫాస్ట్ తగ్గించవచ్చు. ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టే కేసెస్ ఏంటంటే సోరియాసిస్ లో పామ్ సోరియాసిస్ అంటాం, అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అంటాం పాదాలకు. ఈ అరిచేతులు, అరిపాదాలకు వచ్చిన సోరియాసిస్ టైం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే చాలా కేసెస్ మనకు దాంట్లో చూసినట్లయితే మిగతా ఎక్కడ ఉన్నా తగ్గిపోతాయి, ఈ రెండు దగ్గరనే మనకు లేట్ అవుతుంది. ఎందుకంటే మన సర్క్యులేషన్ ఇక్కడికి వచ్చిన రక్తం బ్లడ్ అనేది మన వెనక్కి నెట్టేస్తుంటది, అంటే ఇక్కడ స్టాగ్నెంట్ గా ఆగి ఉండదు. కాబట్టి ఇక్కడ తగ్గడానికి చాలా టైం తీసుకుంటది, కానీ తగ్గుతుంది, కానీ టైం పడుతుంది, ఓపికగా వాడుకోవాలండి. కానీ ఏంటంటే మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలా డైటరీ సిస్టమ్స్ ఉండవు. కాబట్టి కొంచెం ఓపికగా వాడుకుంటే మన 100% మన సోరియాసిస్ క్యూర్ చేసుకోవచ్చు.
సో కొంతమందికి చిన్నపిల్లల దగ్గర నుంచి కొద్దిగా వయసు 17 సంవత్సరాలు కానివ్వండి, ఒక తెల్లని మచ్చలు ఏర్పడుతుంటే సో మనం దాన్ని గిచ్చి చూస్తూ ఉంటారు. సో అక్కడ స్పర్శ లేకపోతే సంథింగ్ మనకి ఏదైనా మరి సోరియాసిస్ కు సంబంధించి అట్లా అవుతాయా, లేదంటే ఎట్లా గమనించవచ్చు? అంటే మనకు పిల్లలు కూడా తెల్ల మచ్చలు ఉన్నాయి అనుకోండి, పూర్తిగా వైట్ గా అయితే పర్లేదు. నార్మల్ గా మచ్చల్లాగా ఉండి కొంచెం వాళ్ళకు దురదలు స్టార్ట్ అవుతున్నాయంటే అది సోరియాసిస్ గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. పిల్లల్లో కూడా చూసాం దురద మెయిన్ ఇచ్చింగ్ అంటే ప్యాచెస్. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే స్కిన్ అంతా గట్టిగా అవుతుంది, గట్టిగా ఉండి మనకు పగులుతే ఎలా ఉంటాయి స్కిన్ మొత్తం అలా ఉంటుందండి ప్యాచెస్, ఇంత లావ్ ప్యాచెస్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం ఇబ్బంది లేదు. దానికి ఒకటి మనం ఎక్స్టర్నల్ గా మాత్రం ఎలాంటి స్టిరాయిడ్స్ క్రీమ్ ఇవ్వమండి, వాళ్ళ కొబ్బరి నూనె అప్లై చేయమంటాం బయట. కొబ్బరి నూనె అలాగే వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్ కూడా పెట్టుకోమంటాం. అవి రెండు మాత్రమే అప్లై చేయండి, ఎలాంటి స్టిరాయిడ్స్ క్రీమ్ పెట్టండి సోరియాసిస్ ఉన్న వాళ్ళు. మనకు ఇంటర్నల్ గా హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే లోపల నుంచే తగ్గించుకోవచ్చు. బయట నుంచి మాత్రం మనం ఇంగ్లీష్ క్రీమ్స్ వాడామనుకోండి స్టిరాయిడ్స్, అది లోపలికి వెళ్ళిపోతుందో తప్ప తగ్గదు. కాబట్టి మన లోపల నుంచి మనం బయటకు నెట్టేయాలి. కాబట్టి మన హోమియోపతిలోనే సాధ్యపడుతుంది కాన్స్టిట్యూషన్ లో. ఎందుకంటే సోరియాసిస్ నుంచి చాలా మంది 15-20 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతుంటారండి. అలాంటి కేసెస్ కనుక మనకు ఎక్కడ తగ్గకుంటే మన దగ్గర కన్ఫర్మ్ తగ్గించవచ్చు. రైట్ డాక్టర్ గారు.